నమస్కారం. మనం ఈరోజు నిర్గమకాండంలోని 33వ అధ్యాయం చూస్తున్నాం. ఇది దేవునికి మోషేకు మధ్య జరిగిన ఒక చాలా చాలా ముఖ్యమైన సంభాషణ. అంటే ఇశ్రాయేలీల భవిష్యత్తు ఆధారపడిన సంభాషణ అని చెప్పొచ్చు. మన దగ్గరున్న ఆధారం ఈ అధ్యాయమే. దీని లోతుల్లోకి వెళ్దాం. ఆ సందర్భమేంటంటే ఇశ్రాయేలీలు అప్పటికే ఒక పెద్ద తప్పు చేశారు. దాన్నిక్కడ దుర్వార్త అని సూచిస్తున్నారు. ఆ తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వాగ్దాన దేశానికి వెళ్ళమనే ఆజ్ఞ అయితే ఉంది, కానీ ఒక ఊహించని మలుపుంది అక్కడ. అదేంటంటే దేవుడు, సరే నేను మీకు ఆ దేశం ఇస్తాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశాను కదా, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మీదే, కానీ నేను మీతో రాను అని చెప్పడం. ఇది వినగానే మోషేకు, ప్రజలకు కూడా గుండె ఆగినంత పని ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. అసలు దేవుడు లేకుండా వాగ్దాన దేశానికి వెళ్లడం అంటే అర్థముందా? ఇక్కడ నుండే మన పరిశీలన మొదలు. అవును, ఆ మొదటి 3 వచనాల్లోనే పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో తెలుస్తుంది. దేవుడు చూడండి, వాగ్దానమైతే నిలబెట్టుకుంటానంటున్నాడు, కాని ఒక దూతను పంపుతానంటున్నాడు. తను స్వయంగా ఎందుకు రాడో కూడా స్పష్టంగా చెప్పాడు. అవును. మీరు లోబడనొల్లని ప్రజలు, అంటే మాట వినని మొండి ప్రజలు గనక నేను మీతో వస్తే ఏమో త్రోవలోనే మిమ్మల్ని నా కోపంలో సంహరిస్తానేమో అని. అంటే ఇది దేవుని పరిశుద్ధతకు, ప్రజల మొండితనానికి మధ్య ఉన్న తీవ్రమైన తేడాను చూపిస్తోంది. నిజమే. దేవుని సన్నిధి ఆశీర్వాదమే, కాని పాపంతో ఉన్నవాళ్లకు అది ప్రమాదకరం కూడా. ఇది కేవలం దేవుడు అలిగినట్టు కాదు, ఒక వాస్తవమైన హెచ్చరికనమాట. ఆ దుర్వార్త అంటే దేవుడు రానని చెప్పడం ప్రజలపై చాలా పెద్ద ప్రభావం చూపించింది. 4వ వచనం చెబుతోంది, వాళ్లు దుఃఖించి ఎవ్వరూ వాళ్ల ఆభరణాలు వేసుకోలేదట. అవును. ఇది కేవలం బాధపడటం మాత్రమేనా, లేక దానికింకా లోతైన అర్థం ఉందా? దేవుడు కూడా చెప్పాడు కదా, మీ ఆభరణాలు తీసేయండి, అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని. దానికంటే ఎక్కువ, అది వాళ్ల పశ్చాత్తాపానికి, వాళ్ల వినయానికి గుర్తు. బహుశా కొద్దికాలం క్రితమే వాళ్లు చేసుకున్న ఆ బంగారు దూడ ఉంది కదా, అవును, దానికి ఉపయోగించిన బంగారం కూడా బహుశా ఈ ఆభరణాల్లో భాగమేమో. అంటే వాళ్ల పాపాన్ని, వాళ్ల గర్వాన్ని బహిరంగంగా వదిలేస్తున్నట్టుగా ఉంది. అలాగా? దేవుడు కూడా, మీరు ఇలా చేస్తే అప్పుడు నేను మీ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం, అంటే వాళ్ల పశ్చాత్తాపం నిజమైనదా కాదా అని చూడాలనుకుంటున్నాడు. అది ఒక పరీక్ష లాంటిది. ఈ పశ్చాత్తాప వాతావరణం మధ్యలో మోషే ఒక పనిచేశాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. 7వ వచనంలో పాళ్లెం వెడుపల దూరంగా ఒక గుడారం వేశాడు. అవును. దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టాడు. దేవుణ్ణి వెదకాలనుకున్న వాళ్ళు, అంటే దేవునితో మాట్లాడాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అవును, ఆ గుడారం పాళ్లెం బయట ఉండటం అనేది చాలా ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ప్రజల పాపం వల్ల దేవుని పవిత్ర సన్నిధి వాళ్ల మధ్య, ఆ పాళ్లెం మధ్యలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక వేర్పాటు లాంటిదా? అవును, ఒక రకమైన వేర్పాటును సూచిస్తుంది, కాని పూర్తిగా ఆశ వదులుకోలేదని కూడా చూపిస్తుంది. దేవుణ్ణి కలవడానికి ఒక దారి ఇంకా ఉంది, కాని అది పాళెం బయట, ఒక ప్రత్యేక స్థలంలో. అది మోషే ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది ప్రస్తుతానికి. ఆ దృశ్యం ఎలా ఉండేదో 8 నుంచి 10 వచనాలు బాగా వివరిస్తున్నాయి కదా. మోషే ఆ గుడారానికి వెళ్తుంటే ప్రజలందరూ లేచి తమ తమ గుడారాల వాసళ్ల దగ్గర నిలబడి చూసేవారట. అవును. అతను లోపలికి వెళ్లగానే ఒక మేఘస్తంభం దిగివచ్చి ఆ గుడారపు ద్వారం దగ్గర నిల్చేది. అది దేవుని ప్రత్యక్షతకు గుర్తు కదా. కరెక్ట్, దేవుడక్కడున్నాడని సూచన. ప్రజలు దాన్ని చూసి దూరం నుంచే నమస్కరించేవారు. కానీ మోషే అనుభవం మాత్రం వేరు. అవును, అది చాలా అద్భుతమైన విషయం. 11వ వచనం చూడండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. స్నేహితుడితో మాట్లాడినట్లు? అవును, ప్రజలందరూ దూరం నుంచి భయంతో, భక్తితో చూస్తుంటే మోషే మాత్రం దేవునితో అంత దగ్గరగా, ఒక స్నేహితుడిలాగా మాట్లాడగలుగుతున్నాడు. ఇది మధ్యవర్తిగా మోషేకున్న ప్రత్యేక స్థానాన్ని, దేవునితో అతనికున్న సంబంధాన్ని చూపిస్తుంది. అదే సమయంలో ప్రజలు తమ పాపం వల్ల దేవునికి ఎంత దూరమయ్యారో కూడా ఇది గుర్తుచేస్తుంది. అక్కడ యెహోషువ గుడారంలోనే ఉండటం కూడా గమనించాల్సిన విషయం. అది బహుశా భవిష్యత్తు నాయకత్వానికి ఒక సూచన కావచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికొస్తే, దేవుడు ప్రజలతో రానని చెప్పిన విషయం మోషేను చాలా కలవరపెట్టింది. అతను దాన్ని వదల్లేదు,
12వ వచనంలో అతను దేవునితో తన వాదన మొదలు పెడుతున్నాడు. అవును. చూడు, ఈ ప్రజలను తీసుకుని వెళ్ళమని నాతో చెబుతున్నావు. బాగానే ఉంది. కాని నాతో ఎవరిని పంపిస్తావో చెప్పలేదు. పైగా నువ్వే అన్నావు కదా, నిన్ను పేరు పెట్టి పిలిచి ఎరుగుదునో, నా దయ నీ మీద ఉంది అని. ఇది కేవలం ఫిర్యాదులాగా లేదు. లేదు. దేవుడు చెప్పిన మాటలనే ఆధారం చేసుకుని అడుగుతున్నాడు. ఖచ్చితంగా. ఇది మోషే యొక్క తెలివితేటలకు, ధైర్యానికి నిదర్శనం. అతను దేవుడిచ్చిన వాగ్దానాల్నే గుర్తు చేస్తున్నాడు. నన్ను పేరు పెట్టి ఎరుగుదును అన్నారు కదా, నా మీద నీకు దయ ఉందన్నారు కదా. వీటి ఆధారంగా తన విన్నపాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది కేవలం తన గురించి కాదు, ప్రజల గురించి కూడా అతని ఆవేదన. 13వ వచనంలో అతని కోరిక ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. నీ దయ నిజంగా నామీద ఉంటే దయచేసి నీ మార్గం నాకు తెలియజెయ్యి. అప్పుడు నేను నిన్ను ఇంకా బాగా తెలుసుకుంటాను. ఇంకో విషయం, ఈ జనం నీ ప్రజలే కదా, అది మర్చిపోకు. అవును. ఇక్కడ నీ మార్గం తెలుపు అంటే కేవలం దారి చూపించడం కాదేమో. నీ ప్రజలు అనడంలో దేవునికి తన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. మోషే వాదంలో ఉన్న బలం అదే. చూడండి, 1 తనతో దేవునికి ఉన్న ఆ వ్యక్తిగత సంబంధం, నన్ను పేరు పెట్టి ఎరుగుదువు అని. అవును. 2 దేవునికి ఆ ప్రజలతో ఉన్న బాధ్యత, ఈ జనం నీ ప్రజలే అని. అవును. ఇది కేవలం ప్రయాణ ఏర్పాట్ల గురించి కాదు, అంటే ఎవరు తోడొస్తారు అన్నది కాదు అసలు పాయింట్. కాదు. అసలు దేవుని సన్నిధి లేకపోతే తాము దేవుని ప్రజలు అని ఎలా పిలవబడతాం? తమ ప్రత్యేకత ఏంటి? ఇదే మోషే ఆవేదన. దేవుని సన్నిధే తమ గుర్తింపుకు మూలమని అతను బలంగా నమ్మాడు. ఈ తీవ్రమైన విజ్ఞాపన, ఈ వాదన దేవుణ్ణి కదిలించినట్టుంది. 14వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలిగిస్తాను గొప్ప ఊరట అది అని వాగ్దానం చేశాడు. కాని ఆశ్చర్యంగా మోషేకు అది సరిపోలేదు. అతనింకా సంతృప్తి చెందలేదు. అవునా? అవును. అతని ప్రతిస్పందన చూడండి, 15-16 వచనాల్లో, నీ సన్నిధి మాతో రాకపోతే దయచేసి మమ్మల్ని ఇక్కడి నుండి పంపించకు. అబ్బా! నా పట్ల, నీ ప్రజల పట్ల నీకు దయ ఉందని దేనివల్ల తెలుస్తుంది? నువ్వు మాతో రావడం వల్లనే కదా. అప్పుడే మేము, అంటే నేను, నీ ప్రజలు, భూమి మీద ఉన్న మిగతా అన్ని జాతుల నుండి వేరుగా గుర్తించబడతాం. ఎంత ధైర్యంగా, ఎంత సూటిగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే దేవుని సన్నిధి అనేది ఏదో ఒక యాడ్ ఆన్ లాంటిది కాదు. అది వారి ఉనికికే, వారి గుర్తింపుకే ఆధారమని మోషే బలంగా వాదిస్తున్నాడు. అదే వారిని ప్రత్యేక ప్రజలుగా నిలబడుతుంది. ఇది నిజంగా చాలా శక్తివంతమైన వాదన. ఖచ్చితంగా. మోషే దృష్టిలో దేవుని సన్నిధి లేని వాగ్దాన దేశం అసలు అర్థం లేనిది. దేవుడే వారి ఆస్తి, వారి గుర్తింపు. ఈ వాదన దేవుని హృదయాన్ని తాకినట్టుంది. అవును. నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఎందుకంటే నా దయ నీపై ఉంది, నిన్ను పేరు పెట్టి నేనెరుగుదును. అద్భుతం. ఇది మోషే చేసిన మధ్యవర్తిత్వం సాధించిన గొప్ప విజయం. ప్రజల పాపం వల్ల వచ్చిన ఒక తీవ్రమైన తీర్పును మోషే తన సంబంధం ద్వారా, తన ప్రార్థన ద్వారా మార్చగలిగాడు. అంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని చెప్పడం కంటే, మోషే విజ్ఞాపన ద్వారా దేవుని కరుణకు దారి దొరికిందని చెప్పడం బహుశా సరైనదేమో. ఈ అద్భుతమైన విజయం తర్వాత కథ ఇక్కడితో ఆగలేదు. మోషే వెంటనే మరో సాహసోపేతమైన, అసలు ఊహించని కోరిక కోరాడు. 18వ వచనంలో, దయచేసి నీ మహిమను నాకు చూపించు అని అడిగాడు. దేవుని సన్నిధి వస్తుందన్న హామీ దొరికింది కదా, ఇంక అంతకంటే ఎక్కువగా ఏం కావాలి అని మనం అనుకుంటాం. కాని మోషేకు ఇంకా ఏదో కావాలి. అవును, ఇది అసలు మామూలు కోరిక కాదు. దేవుని సంపూర్ణ స్వరూపాన్ని, ఆయన తేజస్సును, ఆ మహిమను చూడాలని అడుగుతున్నాడు. ఇది మానవ మాత్రుడు అడగడానికి సాహసించని కోరిక. నిజమే. దేవుని ప్రతిస్పందన కూడా అంతే లోతైనది, ఆసక్తికరమైనది. ఆయన, సరే, నా మంచితనాన్ని నీ ముందు కనపరుస్తాను, మా నామమైన యెహోవాను నీ ముందు ప్రకటిస్తాను అని ఒప్పుకున్నాడు. కాని వెంటనే తన సార్వభౌమత్వాన్ని కూడా గుర్తు చేశాడు. నేను ఎవరిని కరుణించాలనుకుంటానో వారిని కరుణిస్తాను, ఎవరిపై కనికరపడతానో వారిపై కనికరపడతాను. అంటే దేవుని మంచితనాన్ని చూడవచ్చు, కాని ఆయన పూర్తి మహిమను చూడటమనేది ఆయన దయ మీద ఆధారపడి ఉంటుంది. అవును. అక్కడ ఒక స్పష్టమైన గీత గీశాడు దేవుడు. 20వ వచనంలో, నువ్వు నా ముఖాన్ని చూడలేవు, ఏ మనిషి నన్ను చూసి బ్రతకలేడు అని ఖచ్చితంగా చెప్పాడు. కరెక్ట్. మానవులు, మనం దేవుని సంపూర్ణ పవిత్రతను, ఆ మహిమను తట్టుకోలేము. అయితే మోషే కోరికను పూర్తిగా కాదనలేదు.
దేవుడొక మార్గాన్ని చూపించాడు. ఆ ఏర్పాటు చాలా అద్భుతంగా ఉంది. 21 నుంచి 23 వచనాల్లో దేవుడు మోషేను ఒక బండసందులో నిలబెట్టి తన మహిమ ఆ దారిలో వెళుతున్నప్పుడు తన చేత్తో కప్పి ఉంచుతానని చెప్పాడు. ఉహుహు. తాను దాటి వెళ్లిన తర్వాత తన చెయ్యి తీస్తానని, అప్పుడు మోషే తన వెనక భాగాన్ని లేదా వెనుక పార్శ్వము చూడగలడని, కాని ముఖాన్ని మాత్రం చూడలేడని చెప్పాడు. ఇది అక్షరాలా దేవునికి వెనుక భాగం ఉందని కాదు కదా. మరి దీని అర్థం ఏమై ఉంటుంది? వెనుక భాగం చూడటమంటే? చాలామంది వ్యాఖ్యాతులు చెప్పేదేంటంటే, ఇది దేవుని మహిమ యొక్క ప్రభావాలను, అంటే ఆయన క్రియల ఫలితాలను, ఆయన మంచితనం యొక్క జాడలను చూడగలగడమని. ఓ అలాగా. దేవుడొకచోట పనిచేసిన తర్వాత అక్కడ మిగిలిన ఆనవాళ్లను చూడటం లాంటిదన్నమాట. ఆయన ప్రత్యక్ష సంపూర్ణ స్వరూపం, ఆ ముఖం, అది మానవ గ్రహణశక్తికి, సహనానికి మించినది. హ్మ్. కాబట్టి ఇది దేవుని గురించిన ఒక లోతైన ప్రత్యక్షతే, కాని అది పరోక్షమైనది, పరిమితమైనది. దేవుడు మోషే కోరికను మన్నిస్తున్నాడు, తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు, కాని అదే సమయంలో తన మహిమ ఎంత గొప్పదో, మానవుల పరిమితి ఏంటో కూడా తెలియజేస్తున్నాడు. ఇది నిజంగా భయభక్తులు కలిగించే దృశ్యం. పరిస్థితి మొదట్లో ఉన్నదానికి పూర్తిగా మారిపోయింది. దేవుడు వారితో రానన్న దగ్గర మొదలైంది కథ. అవును, తర్వాత ప్రజల పశ్చాత్తాపం, మోషే చేసిన బలమైన మధ్యవర్తిత్వం, దాని ఫలితంగా దేవుడు వారితో వస్తానని అంగీకరించడం, చివరికి మోషేకు దేవుని మహిమ యొక్క ఒక అసాధారణమైన పాక్షిక దర్శనం లభించడం వరకు సాగింది ఈ ప్రయాణం. ఇదంతా మనకేం నేర్పిస్తుంది అంటారు? ఈ సంభాషణ అంటే ఈ అధ్యాయం మొత్తం దేవునికి మానవులకు మధ్య ఉన్న సంబంధం ఎంత సంక్లిష్టమైనదో, ఎంత డైనమిక్గా ఉంటుందో అద్భుతంగా చూపిస్తోంది. అవును. పాపం ఎలా మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుందో, అలాగే పశ్చాత్తాపం, మధ్యవర్తిత్వం ఎలా తిరిగి దగ్గర చేయగలవో చూపిస్తోంది. దేవుని సన్నిధి అనేది కేవలం ఒక వరం కాదు, అది దేవుని ప్రజల గుర్తింపుకే ప్రాణం పోస్తోంది, వారి ఉనికికే అర్థాన్నిస్తుంది అని స్పష్టం చేస్తోంది. చాలా ముఖ్యమది. అదే సమయంలో దేవుని మహిమ ఎంత అపారమైనదో, ఎంత తేజోవంతమైనదో, అది మానవ అవగాహనకు పూర్తిగా అందదని కూడా ఇది నొక్కి చెబుతోంది. మోషే పాత్ర, అతని నాయకత్వం, దేవుని న్యాయం, కరుణల మధ్య ఉన్న ఆ సున్నితమైన సమతుల్యత ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు మొండి ప్రజలతో కూడా ఎంత ఓర్పుగా ఉంటాడో, వారికోసం విజ్ఞాపన చేసే నాయకుడిని ఎంతగా విలువ ఇస్తాడో కూడా ఇది మనకు తెలియజేస్తోంది. చివరిగా వినేవారి కోసం ఒక ఆలోచన వదిలి వెళ్దాం. మోషే మొదట దేవుని సన్నిధిని అడిగాడు. అది వస్తుందని హామీ దొరికాక దేవుని మార్గాలను తెలుసుకోవాలని, ఆ తరువాత ఏకంగా దేవుని మహిమను చూడాలని ఆశపడ్డాడు. అవును, ఆ క్రమం ఆసక్తికరంగా ఉంది. దేవునితో ఉండాలనే కోరిక, ఆయనను ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలనే తపనకు, ఆయన మార్గాలను తెలుసుకోవాలని, చివరికి ఆయన గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలనే, మహిమను చూడాలని ఆశకు ఎలా దారితీస్తుంది? మన జీవిత ప్రయాణంలో, మన జ్ఞానాన్వేషణలో ఈ కోరికలు, ఈ దశలు ఎలా పనిచేస్తాయి? ఇది ఆలోచించదగిన విషయం కదా? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న అది.